చైనా మినహా పలు దేశాలపై విధించిన సుంకాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరామం ప్రకటించడం ఆయా దేశాలతో వీలైనంత వేగంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకే అని స్పష్టమవుతోంది. 90 రోజుల్లో 90 ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలని ట్రంప్ యంత్రాంగం లక్ష్యమని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అమెరికా మార్కెట్ల పతనం, వడ్డీతో పాటు బంగారం రేటు పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాల మధ్య ఆయా దేశాలతో ట్రంప్ ప్రభుత్వం ఒప్పందాలను త్వరగానే కుదుర్చుకుంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. చైనా మినహా భారత్ సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించిన వేళ ఈ 3 నెలల్లో 90 వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది. ట్రంప్ యంత్రాంగంలోని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్, యుఎస్ వాణిజ్య ప్రతినిధి జమిసన్ గ్రీర్, కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్ ఆయా దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. వీరి నిర్ణయాలను పరిశీలించి ట్రంప్ తుది నిర్ణయం తీసుకుంటారు. గత ఏడాది $1 ట్రిలియన్ వాణిజ్యంతో అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఐరోపా సమాఖ్య సత్వరమే యుఎస్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేలా చర్చలు జరుపుతోంది. ఐరోపా సమాఖ్య ట్రేడ్ చీఫ్ మరోసెఫ్ కవిక్ వచ్చే సోమవారం వాషింగ్టన్ వెళ్లనున్నారు. 90 రోజుల్లో 90 వాణిజ్య ఒప్పందాలు అమెరికాకు కూడా అత్యవసరంగా మారింది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం భయాల వల్ల అమెరికా డాలర్ విలువ క్షీణించింది. బంగారం విలువ రికార్డు స్థాయికి పెరిగింది. మదుపరులు యుఎస్ ట్రెజరీ రుణాలను భారీగా విక్రయించడం వల్ల వడ్డీ రేట్లు పెరిగాయి. కాబట్టి 90 రోజుల్లో మార్కెట్ల విశ్వాసాన్ని తిరిగి పొందడం అమెరికాకు అవసరం. కాబట్టి ఆయా దేశాలతో ట్రంప్ బృందం విజయాలను శీఘ్రంగా సాధించాల్సి ఉంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా సమాన స్థాయి ప్రతీకార సుంకాలు విధించిన చైనా ట్రంప్ బృందాన్ని నిరాశకు గురిచేస్తోందని తెలిసింది. ట్రంప్తో పాటు అమెరికా ఆర్థిక మార్కెట్లను సంతృప్తిపరిచే ఒప్పందాలను చేరుకోవడం వారికి చాలా కష్టమైన పని అని అమెరికన్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు దేశాలపై 90 రోజుల సుంకాల విరామాన్ని ట్రంప్ పొడిగించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ తొలిసారి పదవీ కాలంలో దక్షిణ కొరియాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకే 8 నెలలు పట్టిందని, మెక్సికో, కెనడాలతో ఒప్పందానికి 2 ఏళ్లకు పైగా పట్టిందని వారు గుర్తు చేస్తున్నారు. అమెరికాకు లబ్ధినిచ్చే ఆఫర్ వస్తే ట్రంప్ స్వీకరిస్తారని, లేదంటే టారిఫ్లను కొనసాగిస్తారని చెబుతున్నారు. భారత్ మాత్రం 90 రోజుల్లో అమెరికాతో పాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు ఇటీవల జాతీయ కథనాలు వెలుగుచూశాయి. అందుకు త్రిముఖ వ్యూహంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిసింది.